ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు. ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది ఒక హెక్టారుకు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు. ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే 10 రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి. పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు 20 నుంచి 25 టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు 30 సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. అంతేకాదు, రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను 9x9x9 మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు. ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3-4 సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరి వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆయిల్ పామ్ ఫస్ట్ 2013లో నేనే వేసాను. ఫస్ట్ రైతులు నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు. ఏయో పిచ్చి మొక్కలు వేశారు, ఈయన పిచ్చి రైతు, 3 పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు. చేసినా సరే నేను భరాయించాను. 4 ఏళ్ళు ఆ కంపెనీ వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ చేశారు. తర్వాత 3 ఏళ్ళు దాటాక గెలలు వచ్చినాయి. గెలలు వచ్చాక అందరూ కూడా సంతోషించడం, వాళ్ళు కూడా బాగా చేసాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు. రైతులు ఒప్పుకున్నారు. ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు. ఇది జరిగింది. కంపెనీ వాళ్ళు, ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు. అందరూ నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను. దానివల్ల ఇవాళ నిలబడ్డాను. నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకెళ్తున్నారు. దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. చాలా వేయాల్సిన పంట, దాన్ని తీసేసేది ఏం కాదు. పాడి పంటలు, పాడి బర్రెంతో అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు, అనుమానాలు, భయాలు ఉండేవి. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము, దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి. సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు. రెండవది, పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ NMEO-OP క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం, నిర్వహణ మరియు అంతర పంటలు, సూక్ష్మ సేద్యం, డిజిటల్, ఎలక్ట్రిక్, సోలార్ పంపు సెట్లు, బోరు బావులు, గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు. అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మిషన్ కింద రైతులకు 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చిట్టూరి ఇప్పుడు NMEO-OP మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది. రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు.